భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో స్వామివారికి జరిపే కైంకర్యాలన్నీ ముందుగా రెండవ భద్రాద్రిగా పేరొందిన శ్రీరామగిరిలో మహాద్భుతంగా జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వర రామచంద్రాపురం మండలంలోని శ్రీరామగిరిలో ఉన్న సుందర రాముడి ఆలయం భద్రాచలం రామాలయం కంటే పురాతనమైంది. త్రేతాయుగంలో లక్ష్మణ సమేత సీతారాములు వనవాసం చేస్తున్నప్పుడు రావణుడు సీతమ్మని అపహరించడంతో సీతమ్మను వెతుకుతూ బయలుదేరిన రామలక్ష్మణులకు హనుమంతుడు ఈ ప్రాంతంలోనే కలిశాడని, ఇక్కడే వాలి సంహారం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. వాలి సంహారం జరిగిన తర్వాత శ్రీరామగిరిపై ఉన్న మాతంగ మహాముని ఆశ్రమంలో రాముడు దక్షిణాభిముఖంగా ధ్యానం చేశాడని, ఆ కారణంగానే ఈ క్షేత్రంలో రాముడు దక్షిణాభిముఖుడై వెలిశాడని ప్రతీతి. శ్రీరామగిరి ప్రాంతంలోనే మాతంగి మహర్షి శిష్యురాలు శబరి రామయ్యను కలిసి ఎంగిలి పండ్లు తినిపించిందని, ఆమెకు తన పట్ల ఉన్న భక్తికి మెచ్చి శబరిని నదిగా మార్చాడని స్థల పురాణం చెబుతోంది. వరరామచంద్రాపురం మండలం అటవీ ప్రాంతం కావడంతో శ్రీరామగిరిలోని రామాలయం చుట్టూ ఎత్తైన కొండల మధ్య ఆహ్లాదకరంగా రామయ్యను దర్శించడానికి వచ్చే భక్తులకు ప్రశాంతమైన వాతావరణంతో స్వాగతం పలుకుతోంది. ప్రసిద్ధి పొందిన పాపికొండల విహారయాత్ర కూడా శ్రీరామగిరి నుండే ప్రారంభమవుతోంది. ఎంతో ప్రసిద్ధి కలిగిన ఈ పుణ్యక్షేత్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధికి నోచుకుంటోంది. అందాల రాముడు శ్రీరామగిరిలో కొలువై ఉన్నాడు. ఆదిదేవుడు అక్కడ అన్ని వనరులతో, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాల మధ్య ఆ గుట్టపై పురాతనంగా ఉన్నటువంటి దేవుడు. అక్కడ ఆ ప్రాంతంలో అక్కడ కూడాను ఈ కళ్యాణం అయిన తర్వాత దొంగ దోపుటాట జరుగుతూ ఉంది. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వివిధ జనాలు, ఆదివాసులు పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం ప్రతి ఏటా అంగరంగ వైభవంగా ఇక్కడ జరిగే రామనవమికి వేల సంఖ్యలో భక్తులు పోటెత్తుతూ ఉంటారు. అందుకు కారణం యోగరాముడు ఆలయంగా పిలువబడే రామగిరి ఆలయంలో నిర్వహించే కళ్యాణ మహోత్సవంలో భద్రాచలంలో జరిగే రామయ్య కళ్యాణానికి ముందుగానే ఇక్కడ సీతారాములకు తలంబ్రాలు పోయడం విశేషంగా భావించడమే. అంతేకాకుండా శ్రీరామనవమి రోజున కళ్యాణం అనంతరం 4 రోజుల తర్వాత ఇక్కడ నిర్వహించే దొంగల తోపు అనే ఉత్సవం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల రామభక్తులతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్రకు చెందిన ఆదివాసీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారు. కళ్యాణం అంటే భద్రాద్రి దివ్యక్షేత్రం ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేటువంటిది. భారతదేశం నలుమూలల నుంచి కూడా భద్రాద్రి రామయ్య కళ్యాణానికి అత్యంత వైభవంగా పాల్గొనేటువంటిది. అయితే భద్రాచలానికి సుమారు ఒక 70 కిలోమీటర్ల దూరంలో శ్రీరామగిరి భద్రాచల క్షేత్రానికి అనుబంధంగా ఉండేటువంటి యొక్క శ్రీరామగిరి క్షేత్రం అత్యద్భుతమైనటువంటి ప్రకృతి సోయగాల మధ్యలో ఉండేటువంటి రమణీయమైనటువంటి క్షేత్రం. శబరి గోదావరి సంగమమైనటువంటి ఈ క్షేత్రంలో శ్రీరామ కళ్యాణం అనేటువంటిది, అక్కడ జరిగేటువంటి దొంగల దోపు ఉత్సవం అనేటువంటిది చాలా వైభవంగా జరుగుతుంది. ఆదివాసీ గిరిజన గ్రామాల్లో ఉండేటువంటి అనేక వేలాది మంది యొక్క రామ కళ్యాణానికి పాల్గొంటారు. చాలా అద్వితీయమైనటువంటి కళ్యాణం. మనందరం కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చూడడానికి, తిలకించడానికి చాలా అత్యద్భుతంగా ఉంటుంది. కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు ఆరంభించిన నాటి నుంచి సుమారు 10 రోజుల పాటు ఈ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంటోంది. ఆదివాసీలకు ఆది దేవుడిగా పిలువబడే శ్రీరాముడిని అంతే భక్తి శ్రద్ధలతో ఈ 10 రోజులు నిష్ఠగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని కీర్తిస్తూ భక్తి పారవస్యం చెందుతూ ఉంటారు ఈ ప్రాంత రామభక్తులు. సుమారు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన అత్యంత చరిత్రాత్మకమైన ఈ ఆలయం పోలవరం ముంపుతో కనుమరుగవుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతి పురాతనమైనటువంటి దేవస్థానం.
ప్రపంచంలో ఎక్కడా కూడా రాముల వారి మూల విరాట్టు దక్షిణం వైపు చూసిన దాఖలాలు లేవు. శ్రీరామగిరిలో రాముల వారు దక్షిణముఖంగా ఉంటారు. చాలా పవిత్రమైనటువంటి క్షేత్రం. అగస్త్య మహాముని ఇక్కడ రాముణ్ణి ప్రతిష్ఠించాడని ప్రతీతి. శ్రీరామగిరికి పడమర వైపున గోదావరి దక్షిణముఖంగా ప్రవహిస్తూ ఉంటుంది. అనేక మహిమలు కలిగినటువంటి ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం